రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పల్నాడు జిల్లా గురజాల వైసీపీలో వర్గపోరు మరోసారి బగ్గుమంది. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య కొద్ది రోజులుగా ఉప్పనిప్పుగా ఉంది. రెండు వర్గాలకు అసలు పడడం లేదు. తాజాగా వీరి వర్గపోరుకు గామలపాడు వైదికైంది. ఇక దాచేపల్లి మండలంలోని గామలపాడులో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలు పెట్టారు. ఆ ఫ్లెక్సీలలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఫోటోలు లేవు. రాత్రి ఫ్లెక్సీలు పెడితే ఉదయానికల్లా వాటిని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కాసు వర్గీయులు. చెప్పు గురు. నమస్తే. ఇవాళ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. చెప్పండి సాంబశివరావు, గామలపాడు ఎమ్మెల్సీ స్వగ్రామం కావడంతో ఇవాళ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. రాత్రికున్న ఫ్లెక్సీలు మరి నెక్స్ట్ డే చించేయడం ఇది కలకలంగా రేపిందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిగా గత కొద్ది రోజులుగా కూడా వర్గపోరు నడుస్తూనే ఉంది. ఒక పక్క జంగా కృష్ణమూర్తి కూడా ఆ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య కూడా తీవ్రంగా వర్గపోరు నడుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఈ రోజు వాళ్ళ మధ్య ఫ్లెక్సీల వారే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాచేపల్లిలోని గామాలపాల్లో ఈరోజు వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఫ్లెక్సీలు కూడా ప్రాంతం అంతా కూడా ఫ్లెక్సీలు వెలిసాయి. ఆ ఫ్లెక్సీల్లో ఒక కాసు మహేష్ రెడ్డి తప్ప ఎక్కడ కూడా జంగా కృష్ణమూర్తి కనపడలేదని చెప్పేసి కూడా జంగా కృష్ణమూర్తి అభిమానులు ఆ ఫ్లెక్సీలు తొలగించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఫ్లెక్సీలు వెలిసిన తర్వాత పూర్తిగా కూడా ఆ ఫ్లెక్సీలన్నీ ఎప్పటి కదా నైట్ ఫ్లెక్సీలు మొత్తం కూడా తీసేయడంతో పాటు అక్కడ ఎక్కడా కూడా ఫ్లెక్సీలు లేకుండా కూడా చించేసినటువంటి పరిస్థితి. దీంతో కొంత అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఈ ఫ్లెక్సీలపై కాసు మహేష్ రెడ్డి ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు దింపారని చెప్పేసి కూడా పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ప్రస్తుతం పోలీసులు కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య అయితే వాగ్వాదం గత కొద్ది రోజులుగా కూడా కొనసాగుతూనే ఉంది. ఒక పక్క కాసు మహేష్ రెడ్డికి టికెట్ అంటే మరో పక్క జంగా కృష్ణమూర్తి టికెట్ అంటూ కూడా వాళ్ళకి ఇరు వర్గాలు కూడా ఒకరికొకరు పోటాపోటీగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి తోడుగా కాసు మహేష్ రెడ్డి అదేవిధంగా జంగా కృష్ణమూర్తి వర్గీయులు కూడా ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా ఎవరికి వారు విడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం అయితే గురజాల మొత్తం కూడా జంగా వర్సెస్ అండ్ కాసు మహేష్ రెడ్డిగానే అక్కడ రాజకీయం అయితే నడుస్తా ఉంది. పలుమార్లు కూడా దీనిపై అధిష్టానం దృష్టి పెట్టినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వాగ్వాదం కానీ వాళ్ళిద్దరి మధ్య వర్గపోరు ఇప్పటి వరకు చల్లారని పరిస్థితి నెలకొంది. ఒక పక్క అయితే కాసు మహేష్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ జంగా కృష్ణమూర్తి మాత్రం పూర్తిగా నియోజకవర్గంలో ప్రాధాన్యతని పూర్తిగా కోల్పోయాము. అక్కడ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తన వర్గీయులకి ఒక్క పని కూడా కానివ్వట్లేదు, తమకి తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వట్లేదని చెప్పేసి జంగా కృష్ణమూర్తి గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఈ ఫ్లెక్సీల వివాదం కూడా నెలకొందని చెప్పుకోవాలి. మరి ఇది వివాదం ఇక్కడతో ఫుల్ స్టాప్ పడేటట్టయితే కనపడట్లేదు. మరి అధిష్టానం కూడా ఎంత జోక్యం చేసుకున్నామా కానీ వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం అనేది కొనసాగుతూనే ఉంది. మరి ఈ రకంగా అయితే మాత్రం కొనసాగుతూ పోతే ఆ నియోజకవర్గంలో వైసీపీకి మాత్రం తప్పనిసరిగా నష్టం వాటిల్లే అవకాశం అయితే కనబడుతోంది. మరి ఈ వర్గపోరు ఎంతవరకు దారి తీస్తుందో వేచి చూడాలి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. పెట్టాను. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పల్నాడు జిల్లా గురజాల వైసీపీలో వర్గపోరు మరోసారి బగ్గుమంది. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య కొద్ది రోజులుగా ఉన్న ఉప్పనిప్పుగా మారింది. ఇక రెండు వర్గాలకు అస్సలు పడడం లేదు. తాజాగా వీరిద్దరి మధ్య వర్గపోరుకు గామలపాడు వేదికైంది. దాచేపల్లి మండలంలోని గామలపాడులో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలు పెట్టారు. ఆ ఫ్లెక్సీలలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఫోటోలు లేవు. రాత్రి ఫ్లెక్సీలు పెడితే ఉదయానికల్లా వాటిని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కాసు వర్గీయులు. పెట్టాను. మళ్ళీ కాదు